మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. దీంట్లో మొదటిది, తామరే కదా ఏదో ఒక క్రీమ్ వాడితే సరిపోతుంది అని మెడికల్ షాప్కి వెళ్ళి ఒక క్రీమ్ తెచ్చుకుంటారు. అది జనరల్గా కాంబినేషన్ ఆఫ్ స్టిరాయిడ్, యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీఫంగల్ ఉంటుంది. స్టిరాయిడ్ అంటే క్లోబెట్రాజోల్, బీటామిథాజోల్, ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే బాడీ డిఫెన్స్ మెకానిజం తగ్గిస్తుంది. అంటే రెడ్నెస్, ఇచ్చింగ్ ఇలాంటి సిమ్టమ్స్ తగ్గిపోతాయి కంప్లీట్గా. బట్ ఫంగల్ గ్రోత్ మాత్రం ఎక్కువ అవుతుంది. 2 రోజుల్లో సిమ్టమ్స్ తగ్గిపోగానే స్టాప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఫంగస్ ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది. అక్కడి నుంచి వేరే పార్ట్కి స్ప్రెడ్ అవుతుంది. ఫేస్కి కూడా కొంతమందికి స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అప్పుడు ఆ క్రీమ్ అప్లై చేసినా తగ్గదు. ఫైనల్గా పేషెంట్ డిప్రెస్డ్గా డాక్టర్ దగ్గరికి వస్తారు విత్ రెసిస్టెంట్ ఫంగస్. బట్ అలా కాకుండా ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీ ఫంగల్ వాడితే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సెకండ్ మిత్ అబౌట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. యాంటీసెప్టిక్స్తో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అనుకుంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే యాంటీసెప్టిక్ సోప్స్ వాడటం కానీ, లేదంటే యాంటీసెప్టిక్ లోషన్ బాత్ వాటర్లో వేసుకొని దాంతో బాత్ చేయడం కానీ చేస్తారు. దీనివల్ల బాడీకి అవసరమైన బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిల్లస్ ఇలాంటివి ఇంకా తగ్గిపోతాయి. దానివల్ల ఫంగస్కి ఇంకా ఎక్కువ స్పేస్ మిగులుతుంది. ఇంకా ఎక్కువ ఫంగల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా యాంటీసెప్టిక్స్ వల్ల ఇరిటెంట్ డెర్మటైటిస్ వచ్చి ఎక్స్ట్రాగా ఇంకా ఇచ్చింగ్, రెడ్నెస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాంటీసెప్టిక్స్తో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీ ఫంగల్స్ మాత్రమే వాడాలి. మూడవది ఫుడ్ రిస్ట్రిక్షన్. జనరల్గా మాకు వచ్చే పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏమేమి తినకూడదు అని అడుగుతారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లో తినకూడదు అంటూ ఏమీ ఉండవు. ముఖ్యమైనది కంప్లీట్ కోర్స్ ఎలా చెప్తే అలా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో ఒక ఫుడ్ మానేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, లేదంటే ఒక ఫుడ్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది కంప్లీట్లీ ఆ మిత్. సో ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కన్నా కోర్స్ వాడడం మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఫుడ్స్ మానేయడం వల్ల అవసరమైన న్యూట్రియంట్స్ బాడీకి అందక ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇంకా ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాలుగవది, అన్ని రెడ్ ప్యాచెస్ ఫంగల్ ఇన్ఫెక్షనే అనుకుంటారు. బట్ అదర్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ లేదంటే ఎగ్జిమాస్ ఇలాంటివి కూడా సేమ్ అలాగే ఉంటాయి. ముందు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకొని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఐదవది, ఓన్లీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ట్రీట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఫ్యామిలీలో వేరే వాళ్ళకి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కంటేజియస్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్యామిలీలో ఎవరెవరికి ఉందో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేసి వాళ్ళని కూడా ట్రీట్ చేయడం అనేది చాలా ముఖ్యం. నేను రెగ్యులర్గా డైలీ పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఆలోచన బేస్ చేసుకొని చెప్పాను. సో ఇదంతా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.